క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సేవకుడు లేకుండా మోషే చెయ్యమెత్తకుండా ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలు కాదా? దేవుడు చేయలేడా? చెయ్యగలడు కానీ చెయ్యడంతే. ఆయన చెయ్యగలడు కానీ చెయ్యడు. కారణం ఏంటంటే నీతి. ఆయన నీతి న్యాయములుగా ఉన్నటువంటి దేవుడు. దానికి చిన్న ఉదాహరణ మన సంఘం నుండి ఒక ఉదాహరణ చెబుతాను. మన సంఘంలో చాలామందికి చాలా బాధ్యతలు ఇచ్చాం. అందులో భోజనాలు వండేటువంటి బాధ్యత కూడా మన కృపానందం గారికి ఇచ్చాం. గత 5-6 సంవత్సరాలుగా ఆయన బాధ్యత నెరవేరుస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఆయన కాకుండా ఎప్పుడైనా నేను డైరెక్ట్గా వచ్చి అమ్మ నువ్వు అటువంటి ఈ వారం నువ్వు డబ్బులు ఇయ్యి, ఈ వారం నువ్వు ఇచ్చేయి, నువ్వు పొల్లలుతాయి అని చెప్పాను ఎప్పుడైనా అండి? ఎవరెవరు వంట ఉండాలి? ఎవరు చెప్తున్నారు? ఆయనే చెప్తున్నాడు. ఆయనకు ఆ పని అప్పగించిన తర్వాత ఆ పనిలో మరలా నేనేం చేయకూడదు? తలదూర్చకూడదా? దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్తాడో, ఆయన ఎలా చేద్దామంటాడో, ఆయన ఆలోచనకు మించిపోయి, ఆయన సామర్థ్యానికి మించిపోయి, ఆయన కంట్రోల్కి మించిపోయి ఉంటే అప్పుడు నేను దాంట్లో తలదూర్చమ్మా ఇది కాదని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవుడు తన సేవకుని ఎన్నుకున్న తర్వాత ఆ సేవకుని చేత పని జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా పనిలో ఆయన తలదూర్చడు. ఆయన సేవకుడు చెప్పిన మాట దాటి ఆయన వెళ్ళడం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేయగలడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలడు. కానీ ఆయన తన సేవకుడు చెయ్యెత్తితేనే ఆయన 2 పాయలుగా చేశాడు. ఇప్పుడు చెప్పండి, సేవకుని మీద సన్నుకోవడం ఎంత మంచిదో, సేవకుని మీద తిరుగుబాటు చేయడం ఎంత మంచిదో. ఆ సేవకుడు అందుకని అంటాడు, మీ మీద ఉన్నటువంటి నాయకులు, మీ పైన ఉన్నటువంటి నాయకులు మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారై కాస్తా ఉన్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేయకుండా ఉండు నిమిత్తము మీరు వారి మాట వినండి, వారికి లోబడి ఉండనని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి 13వ అధ్యాయం 17వ వచనంలో జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమేం చేయాలంట? మీ పైన ఉన్నటువంటి నాయకులు ఎలా కాస్తున్నారు? దీన్ని ఎలా కాస్తున్నారు? మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారంగా. మీ ఆత్మలన్నింటికి లెక్క ఎవరు చెప్పండి? ఎవరు చెప్తారు? నేనే చెప్పాలా? దేవునికి స్తోత్రం. నేను చెప్పాలా లెక్క? మీరు ఏం చేసినా దానికి నేను లెక్క చెప్పాలా? మీరు ఏ విషయంలో రాజ్యపడినా నేను లెక్క చెప్పాలా? అందుకోసం మిమ్మల్ని గద్దిస్తాం, హెచ్చరిస్తాం, బోధిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటున్నారు కనుక మీ మీద లెక్క అప్పచెప్పవలసిన వాడిగా నేను ఉన్నాను కనుక అక్కడ వాక్యం అంటున్నాడు, మీ పైన ఉన్నటువంటి నాయకులు కన్నీటితో ఆ పని చేయకూడదు. ఎలాగట? కన్నీటితో ఆ పని చేయకూడదు, దుఃఖంతో ఆ పని చేయకూడదు. కానీ మీ పైన ఉన్న నాయకులు సంతోషంగా ఆనందంతో ఆ పని చేయనట్లు మీరు వారి చేతి కింద లేకపోతే వారి యొక్క మాట వినుడి, వారికి లోబడి ఉండండి. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడాలంటే మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదించడం? కానీ మధ్యలో దేవుని యొక్క సేవకుని యొక్క పర్మిషన్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సేవకుడికి విశ్వాస సహితమైన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క సేవకుడి యొక్క చేతి వాటం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హస్త నిక్షేపణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన సేవకుడు ఏది ఆశిస్తే దానిని ప్రభు జరిగించుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మోషే చెయ్యెత్తగా ఎర్ర సముద్రము 2 పాయలైంది. ఇశ్రాయేలులు తప్పించుకున్నారు, బాగానే ఉంది. మరలా చెయ్యెత్తగానే విడిపోయినటువంటి ఎర్ర సముద్రము
ఒకటైపోయింది, శత్రువులందరూ మరణించారు. ఇశ్రాయేలు చూడండి, వారు అక్కడ దుఃఖములో ఉన్నప్పుడు వారిని దేవుడు విడిపించాడు, 10 అద్భుతాలు చేసి విడిపించాడు. ఇక్కడ వీళ్ళు సనుక్కుంటూ ఉన్నప్పటికీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఎర్ర సముద్రంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. రెండవదిగా సముద్రం గట్టు పైకెక్కిన తర్వాత ఆ ఎడారిలో, ఆ అరణ్యములో త్రాగడానికి నీళ్ళు లేక నెతుకుతుంటే ఒక చెరువు కనబడిందట. చెరువులో ఉన్న నీరు నిలవైపోయి బాగా చేదెక్కిపోయాట. మళ్ళీ సనుక్కోవటం మొదలెట్టారు. వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింది. మళ్ళా సనుక్కుంటే దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే వెళ్ళు ఆ కొమ్మ ఒకటి నరికి దాంట్లో ఎడారా బాబా నీళ్ళు మంచిగా అవుతాయంటే మోషే మళ్ళీ వెళ్ళి ఆ కొమ్మ ఒకటి నరికి ఆ నీటిలో వేయగా ఆ నీళ్లు మంచిగా మారాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలం మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. మళ్ళీ సరుకోవటం మొదలెట్టారు. దేవుడు ఆకాశమును తెరిచి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చాడు. ఆకలి తీరుస్తుంటే కొన్నాళ్ళు కట్టినారు ఇల్లు. అయ్యా మాకు సప్పసప్పని భోజనం పని చేయట్లేదు అయ్యా, మాకేం కావాలి? నాలుకలు పీకేస్తున్నాయ్యా కక్కలేకపోతే కానీ మొద దిగదు నాయన అంటే వీళ్ళకి దేవుడు ఏం చేశాడు? పూరేలను కురిపించాడు. హల్లెలూయా. ఆకలి ఇస్తుంటే అన్నం పెట్టాడు. ఆ అన్నం సరిపోదంటే నాన్ వెజ్ పెట్టాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి మరలా దాహం వేసింది, నీళ్ళు లేకపోతే దేవుడు అంటున్నాడు మోషేతో, ఇలా బండతో మాట్లాడరా నీళ్ళు వస్తాయంటే. మోషే గురించి ఒక మాట చెప్తాను. దేవుడు మోషే గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్తాడు. ఏమో తెలుసా? భూమి అంతంతటా అతని అంత సాత్వికుడు లేడు. హల్లెలూయా. సాత్వికులు లేడంటే నువ్వు తిట్టేనే ఏమంటాను అర్థం. సాత్వికం అంటే తిట్టేద్దాం అనుకో, పర్లేదు రండి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించి అంటే వెళ్ళిపోతుంటాడు అనమాట. అంత సాత్వికం కలిగినోడు ఎంత విసిగించుంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు వైపు చీల్చి అంటున్నాడు, మూర్ఖులారా, ద్రోహులారా, మీకోసం బండలో నుంచి నీళ్ళు రప్పించాలరా. వాళ్ళు ఎంత విసిగించేసి ఉంటారు చూడండి ఇశ్రాయేలీలు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. అంత విసిగించేసిన మోషే ఇశ్రాయేలును తిట్టడాన్ని బట్టి మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు నా బిడ్డలను తిట్టావు గనుక, నీ నోటంట కాని మాట వచ్చింది కనుక నీవు కానాను చూడ. ఏంటి మూర్ఖులారా అన్నందుకు ఆ చిన్న మాటకి ఏం చేశాడు? ఎన్నో సంవత్సరాలుగా కళ్ళలో కంటున్నటువంటి కానాను చూడకుండా కాపేశాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? అంటే వారు వినకపోయినా, వారు అవిధేయులైనా, వారు చెప్పుడు కొట్టు మాటలు వినేటువంటి ప్రజలైనా, వారు దేవునికి అవిధేయులైన ప్రజలైనా, దేవుని ప్రజలు గనుక, వారు దేవుని ఎరిగినటువంటి ప్రజలు గనుక, దేవుని స్వసంపాద్యము గనుక ఆయన తన ప్రజలను ఎవరు కూడా అనడానికి దేవుడు ఒప్పుకోలేదు. మీకు మంచి మాట చెప్తే, ఆఖరికి వారిని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకుడు కూడా వారిని ఏమి అనడానికి ప్రభువు ఒప్పుకోలేదా? ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను వినండి. ప్రభువు ఇశ్రాయేల్ని మోషే తిడితేనే ఒప్పుకోకపోతే 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకాన్ని నుండి భూలోకాన్ని దిగి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తం గార్చి చచ్చిపోయి రక్తం సమాధి చేయబడి 3వ దిన తిరిగి లేచి ఎన్ని శ్రమల పడి నిన్ను రక్షించి తన కొనుక్కుని తాను స్వసంపాద్యంగా నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను ప్రత్యేకపరుచుకుంటే నిన్ను ఎవడేమనంటూ ఊరుకుంటాడంటారా దేవుడు? ఎందుకో తెలుసా? నీవు రక్తమిచ్చి కొనబడిన దానవు, నువ్వు రక్తమిచ్చి కొనబడిన వాడవో, ఆయన విలువ పెట్టి కొనబడిన వాడవు నీవు ఆయన చేతిలో దేవుని బిడ్డగా పిలువబడిన వాడవు ఆయన కుమారుణ్ణి ఎవరు ఏమన్నా ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఆఖరుకి మీ అత్తగారు నిన్న ఆయన ఊరుకోడు. హలో, మీ కోడలు నిన్న ఊరుకోడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని తిట్టినా ఆయన ఊరుకోడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తిడితే దిక్కులేదు కానీ విశ్వాసం తిడితే వచ్చేది ఒప్పుకుంటాడంటారా? మరి మన జీవితాల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు మన తోటి విశ్వాసిని, మన తోటి క్రైస్తవ బిడ్డని, మనతో రక్షింపబడిన బిడ్డని, మనతో మందిరంలో కూర్చుని ఆరాధించే బిడ్డని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం? మూర్ఖులారా అంటూ ఉంటామా? ఆ ఒక్క మాట అంటేనే దేవుడికి అంత కోపం వచ్చి మోషేను కానాకి వెళ్ళకుండా ఆపేసాడే. మరి నువ్వు తిట్లకి నేనేం చేయాలి? అసలే
హలో, అర్థమవుతుందా? దేవుని బిడ్డను, నీ తోటి సహోదరుని, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డను నువ్వు తిడుతున్నావే, ఆ కోడలు అవనవ్వండి, కోతలు అవనవ్వండి, లేకపోతే అత్తగారే కానివ్వండి, మరొకరు ఎవరైతే అనవ్వండి, నీ తోటి క్రైస్తవ బిడ్డను నువ్వు తిడతావంటే ప్రభువు చూస్తూ ఊరుకుంటాడా అంటున్నాను నేను. ఊరుకోడా? అందుకోసమేనేమో మన జీవితంలో వాగ్దాన ఫలం పొందుకోవడానికి చాలా సమయం పడతా ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందుకోసమే మన జీవితాల్లో స్వస్థత కార్యం జరగడానికి సమయం పడతా ఉంది. అందుకోసమే మనం అనుకున్న దానికి సాధించడానికి సమయం పడతా ఉంది. ఎందుకో తెలుసా? నీవు నీ తోటి బిడ్డను, నీ తోటి క్రైస్తవ బిడ్డను, క్రీస్తు బిడ్డను, క్రీస్తు విలువ పెట్టి కొనబడిన బిడ్డను నువ్వేం చేస్తా ఉన్నావు? దూషిస్తా ఉన్నావు. నేను అంటున్నాను, ఈ రోజు నుంచి యేసు నామములో మీరందరూ కూడా మీ తోటి విశ్వాసిని దూషించుట మానుదురుగాక. మానకపోతే మీ కర్మ ఏమవుతుంది? మోసే కానా చూడటం మానేసాడు మీరు మీ జీవితాల్లో. దేవునికి స్తోత్రం. నేను అనకూడదు కదా మాట, మరి ఏమంటాం? మీ ఆశలు నిలవేరాలన్నా, మీ కోరికలు తీరాలన్నా మీరు మీ సహోదరుని, మీ తోటి విశ్వాసిని దూషించకుందురుగాక. హల్లెలూయా. అదే సాత్వికం రావాలి మనలోనికి. సాత్వికం వచ్చేయాలా? జాగ్రత్తగా వినండి. కృప వెంబడి కృప అనగా ఇశ్రాయేలీయులు దేనికి అనర్హులైనప్పటికీ దేవుడు వారిని కృప వెంబడి కృపను విడిపించాడు, కృప చూపించాడు. రక్షించాడు, కృప చూపించాడు. సముద్రంలో నుంచి తప్పించాడు, ఆయన కృప చూపించాడు. మరలా తిరుగుబాటు చేశారు, మరలా జలను మధురముగా మార్చాడు, కృప చూపించాడు. మరలా మన్నాను కురిపించాడు, కృప చూపించాడు. మరలా పూరేళ్ల ద్వారా కృప చూపించాడు. మరలా బండ నుంచి నీళ్లు రప్పించడం ద్వారా కృప చూపించాడు. ఆయన కృప వెంబడి కృపను చూపించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు యొక్క పితరుడైనటువంటి అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి మాట. ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దాన ఫలము వారి బిడ్డలు అనుభవించాలి కనుక దేవుడు కృప వెంబడి కృపను వారికి చూపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారు తప్పిపోతున్న, వారు తిరుగుబాటు చేస్తున్న, వారు సనుక్కుంటున్న వారిని దేవుడు కాపాడుకుంటూ తన రెక్కల కింద భద్రపరుచుకుంటూ కృప వెంబడి కృపను చూపించుకుంటూ వచ్చాడు. కానీ ఒక మంచి మాట చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో అపోస్తుల పౌలు తన సంఘానికి రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఏమనంటున్నాడు? దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దు. మీరు పొందిన దేవుని కృపను ఏం చేసుకోవద్దు? పాడు చేసుకోవద్దు. కృపను పాడు చేసుకోవటం ఏంటండి? ఇశ్రాయేలు ఏం చేశారు చెప్తాను చూడండి. దేవుడు కృప వెంబడి కృపను తన ప్రేమ వెంబడి ప్రేమను చూపిస్తూ వారికి సమస్త విషయాల్లో సహాయం చేస్తూ వారు నడిపిస్తున్నటువంటి సమయంలో మోషే 40 దినాలు ఆకాశమందు సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ 40 దినాల కింద ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారి దగ్గర ఉన్నటువంటి బంగారాలన్నీ తీసి ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసి ఆ దూడ విగ్రహాన్ని నిలబెట్టుకుని అంటున్నారు, ఇదిగో నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడువు, నీవే మమ్మల్ని రక్షించిన వాడు, నీవు మమ్మల్ని కాపాడిన వాడు, నీవు మమ్మల్ని పోషించిన వాడు, నీవే మమ్మల్ని తప్పించిన వాడు అని ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఎక్కడ? విగ్రహం దగ్గర. మీకు మంచి మాట చెప్తాను. పొద్దున్నే మన్న తింటున్నారు వాళ్ళు, పొద్దున్నే మన్న ఏరుకుంటున్నారు, మధ్యాహ్నం పూరీలు తింటున్నారు, సాయంత్రం మన్న వండుకుని తింటున్నారు, ఆ బండలో నుంచి వచ్చినటువంటి నీళ్ళు త్రాగుతున్నారు. అంతా బాగుంది. కానీ అక్కడికి వెళ్ళి ఏమంటున్నారు? నేను ఈ మాట అంటాను, మన దేవుడు ఎంత కృప కలిగినోడు తెలుసా? దేవునికి అయిష్టమైన పని చేస్తూ వారు దేవునికి అయిష్టమైన కార్యం చేస్తూ విగ్రహారాధన చేస్తున్నప్పటికీ వారి మీద కృప చూపిస్తూ వారికి ఆకలి తెలియకుండా పోషిస్తూనే ఉన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ దేవుని కృపను నిరర్ధకం చేసుకున్నాడు, వ్యర్థం చేసుకుని దేవునికి అవిధేయులు బ్రతకడం వల్ల దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ తరము వారు ఇక కానాకు వెళ్ళరా. ఎవరట? ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన వాడు ఇక కానాకు ఎందుకు వెళ్ళరు? దేవునికి అవిధేయులయ్యారు.
దేవుని మాటకు లోబడలేదో, దేవుడు వారి మీద కృప చూపిస్తున్న కొలది ఆయన కృపను వారు ఏం చేసుకున్నారంటే నిరర్ధకం చేసుకున్నారు, వ్యర్థం చేసుకున్నారు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కృప వెంబడి కృప చూపిస్తూ నీ సమస్యలను లేవనెత్తుతూ, కష్టాలను లేవనెత్తుతూ, బలహీనతలు లేవనెత్తుతూ, శోధనలో బలపరుస్తూ, ఆయన నీ పితరులకు ఇచ్చిన మాట నెరవేర్చడం కొరకు, నీ తండ్రి చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా నేను ఆశీర్వదించడం కొరకు ఆయన కృప వెంబడి కృప చూపిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన కృపను నిరర్థకము చేసుకుంటే ఆ శాపం నుండి నిన్ను తప్పించడానికి ఎవరు సరిపడతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలులకు దేవుడు కృప వెంబడి కృప చూపిస్తే వారు ఆ కృపను ఏం చేశారంటే వ్యర్థం చేసుకున్నారు. కృపను వ్యర్థం చేసుకున్న మరొక వ్యక్తిని మీరు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు వారి శిష్యులలో 12 మంది శిష్యులలో ఒకడు ఉంటాడు, నాశన పుత్రుడు అని రాశాడు వాడిని. ఎవడు? యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు వాని హృదయం మంచిది కాదని దేవుడికి ముందే తెలుసా లేదా? బైబిల్ అంటాడు ఆయన అందరి హృదయంలో ఎదిగిన వాడు, ఎవడి గురించి ఆయనకి సాక్ష్యం చెప్పాల్సిన అవసరమో లేదు అంటాడు. అనగా యూదా ఇస్కరియోతు యేసువారి శిష్యులలో ఒకడిగా చేరడానికి వచ్చినప్పుడే యూదా ఇస్కరియోతు యొక్క హృదయమును గ్రహించిన వాడు దేవుడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడండి? చెప్పట్లేదు. ప్రేమించాడు, తన శిష్యులలో చేర్చుకున్నాడు. అంటే అతడు అనర్హుడు. అతని హృదయాన్ని బట్టి చూస్తే అతను అనర్హుడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? అర్హతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? అర్హుణ్ణి చేశాడు. ఆయన శిష్యులుగా చేర్చుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు. ఆయనతో పాటు 5 రొట్టెలు 2 చేపలు తిన్నాడు. ఆయన 12 మంది శిష్యులతో పాటు ఆయన కూడా సమాజంలోకి వెళ్ళి అనేక మందికి ప్రార్థన చేస్తే రోగాలు పోయాయి, అనేక మందికి ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి. ఆయన శిష్యులు పొందిన ప్రతి ఆధిక్యతను పొందుకున్నాడు. జాగ్రత్తగా వినండి. అంత మాత్రమే కాదు దేవుడు ఆయనకి 12 మంది శిష్యుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఇచ్చాడు. ఏంటది? డబ్బు సంచారి దగ్గర పెట్టాడు. నేను అంటాను ధనాశ సమస్తమైన కీడులకు మూలమని వాయిపులు అంటారు కదా. వీడు పాడైపోవడానికి ధనం ఒక కారణమేమో అనుకుంటాను. వీడు ఎలా పాడైపోయి వాడికి ఇచ్చేద్దాం అనుకున్నాడేమో దేవుడు. దేవునికి స్తోత్రం. వాడి స్థానంలో దేవుడు వాడికి తన 12 మంది శిష్యులలో లేనటువంటి ఒక ఆధిక్యతనిచ్చి వాడి చేతిలో డబ్బు పెడితే అప్పటికి కూడా దేవుని కృపను అర్థం చేసుకోలేకపోయాడండి వీడు. దేవుని కృపను అర్థం చేసుకుని దేవుని అనుసరించి నడవడానికి ఇష్టపడలేకపోయాడు. ఆయన కృపను నిరర్ధకం చేసుకున్నాడు. ఆఖరికి ఏం చేశాడండి? యేసు ప్రభువుని అమ్మేశాడు. అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఎంత అమ్ముకున్నాడండి? 38 నాణాలకి అమ్మేసుకున్నాడు. అతడు అనర్హుడైనప్పటికీ శిష్యులుగా చేర్చుకున్నాడే. అనర్హుడైన శిష్యులతో పాటు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడే. అనర్హుడైనప్పటికీ శిష్యుల్లో అందరికంటే తనకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడే. అయినా కానీ ఈ యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే తన కృపను వ్యర్థము చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. కృప వెంబడి కృపను ఇచ్చినటువంటి దేవుడు ఆ యూదా జీవితంలో, యూదా ఇస్కరియోతు జీవితంలో కృప వెంబడి కృపను ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాడు ఒకనాటి కాపైన ఒకనాడైనా మారతాడేమో. కృప వెంబడి కృపను పొందుకున్నప్పుడు, ఒక కృపను పొందుకున్నప్పుడు వారు మారకపోతే రెండవ పర్యాయం కృపను పొందుకున్నప్పుడు వాడి జీవితంలో మారు మనసు వస్తుందేమో. వాడు క్రైస్తవ భక్తిని కలిగి ఉంటాడేమో, లేదా వాడి పిలుపుకు తగిన జీవితాన్ని జీవిస్తాడేమో అని ప్రభు ఆశించి వాడి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తుంటే యూదా ఇస్కరియోతు ఏం చేశాడండి? కృపను వ్యర్థపరుచుకుని ప్రభువునే అమ్మేసుకున్నాడు. ఈరోజు ప్రభు మన జీవితాలకు కూడా కృప వెంబడి కృపనిస్తూ ఉంటే శ్రమలలో సహాయం చేస్తూ, కష్టంలో సహాయం చేస్తూ, పడిన వేళ లేవనెత్తుతూ, శ్రమలలో బలపరుస్తూ, శోధనలో బలపరుస్తూ, నువ్వు అడిగినది కాదనుకుంటే ఆయన నిన్ను ఇస్తూ, నీకు ఇస్తూ, నిన్ను బలపరుస్తూ ఆయన కృప వెంబడి కృపను అనర్హులమైన మనందరికీ ఆయన తన కృపను అనుగ్రహించి మనకు తన ఈవులను అనుగ్రహిస్తూ ఉండగా ఇంకా మనం ఆయన కృపను ఏం చేస్తా ఉన్నాం? వ్యర్థం చేసుకుంటున్నాం. ఆయన కృపను పాడు చేసుకుంటున్నాం. ఆయన కృపను నాశనం చేసుకుంటున్నాం. ఆయన కృప నుంచి దూరం అయిపోతా ఉన్నాం. ఈరోజు కృప వెంబడి కృపను పొందుకుంటున్నటువంటి మనం ఆయన కృపలో నిలిచి ఉందుము గాక. ఆయన కృపకు పాత్రలు అవుతాము గాక. ప్రభు వైపు తిరుగుతాము గాక. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉన్న విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఇక మూడో వ్యక్తిని మీరు జ్ఞాపకం చేస్తాను. మూడో వ్యక్తి అపోస్తుడైనటువంటి పేతురు. పేతురును ప్రభు ఎన్నుకున్నాడు. ఆయన తన సన్నిధిలో పిలుచుకుని 12 మంది శిష్యులు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. అతనికి ఏమి ఇచ్చాడండి? పరలోకపు తాళ చెవులు ఇచ్చాడు. పరలోకపు తాళ చెవులు ఇవ్వడానికి పేతురు ఏమన్నా అర్హుడా అండి? ఏమైనా మంచి లక్షణాలు ఉన్నాయా? అతడు దురుసు స్వభావం కలిగినటువంటి వాడు కదా, అంతలోనే తన స్థితిని మార్చుకున్నటువంటి స్వభావం కలిగిన వాడు కదా. యేసువారు మరణం పొంది తిరిగి లేచిన తర్వాత కనబడిన తర్వాత మళ్ళీ 2 రోజులు కనబడకపోతే మళ్ళీ ఏమన్నాడు? నేను చేపలట్టు కూడా వెళ్ళిపోతాను అన్నాడు. ఇలాంటి దురుస్వభావం కలిగిన వాడని తెలిసినప్పటికీ దేవుడు పరలోక తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడే. నేను తెలియదు, నాకు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకుతాడని తెలిసినా తనకు తాళపు చెవులు ఇచ్చాడే. ఇది కృప కాదంటారా? ఆమేన్. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. అది కృపయే కదా. దేవుడు కృపనిచ్చిన తర్వాత ఆ కృపలో నుంచి పడిపోయాడు. 3 సార్లు బొంకాడు, దూరం అయిపోయాడు. కానీ అతడు పోగొట్టుకున్నటువంటి కృపను మరలా తిరిగి పొందుకుని ఆ 12 మంది అపోస్తులతో పాటు లేదా 120 మంది సిద్ధపడినటువంటి ఆ యొక్క సంఘంతో పాటు ఆ యొక్క మేడగదిలో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయినటువంటి వాడిని దేవుడు నిలబెట్టి పరిశుద్ధాత్మతో నింపగా, అతడు అగ్ని జ్వాలలతో నింపబడగా, అతడు లేచి నిలబడి వాక్యం చెప్పగా ఆ ఒక్క దినములోని 3,000 మంది బాప్తిసం పొందారట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కృపను పొందుకున్నటువంటి పేతురు ఆ కృపను పోగొట్టుకోకుండా ఆ కృపలో నుంచి జారిపోగా మరలా దేవుని కృపకు పాత్రుడయ్యాడు. అతడు దేవుడిచ్చిన కృపను ఏం చేసుకోలేదండి? వ్యర్థము చేసుకోలేదు. హల్లెలూయా. అంతేనంటాడు కదా, నేను క్రీస్తు వలె, నేను ఆయన వలె సిలువేయబడడానికి అర్హుడిని కాదయ్యా, నన్ను తలకిందులుగా సిలువ వేయండి. తలకిందులుగా సిలువ వేయబడి ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప వెంబడి కృపనివ్వడానికి ఎందుకో తెలుసా? నీవు ఆయన కొరకు ఒక సాక్షిగా ఉంటావని, నీ వల్ల అనేక మంది రక్షింపబడాలని, నీ వల్ల అనేక మంది మారు మనసు పొందాలని, అనేక మంది క్రీస్తు అంటే ఎలా తెలియకుండానే అనేక మంది మరణిస్తున్నారు, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తావని ఆయన నీ ఎడలు కృపను చూపిస్తూ కృప వెంబడి కృపను అనుగ్రహించి తాను తన కృపతో నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపా ప్రవాహములో మనం కొట్టుకుని పోతున్నాం, కానీ కృపను మనము పట్టించుకోవడం లేదు. నా గొప్ప వలన, నా తెలివితేటల వలన, నా జ్ఞానం వలన, నేను వేసుకునే మందుల వలన, నేను త్రాగేటువంటి ఆ పానీయాల వలన, నేను తినేటువంటి మిల్లెట్ల వలన, నేను త్రాగేటువంటి ఆ యొక్క టానిక్ల వలన, లేకపోతే నా వ్యాయామం వలన నేను ఇంత జ్ఞానం కలిగి, నేను తెలివి కలిగి, ఇంత ఆరోగ్యంగా ఉన్నానని మనం అనుకుంటున్నాం. మనం ఈ స్థితిలో ఉండడానికి మనం అర్హులం కాదు, కానీ ఆయన కృపే మనలను ఈ స్థితిలో ఉంచింది. దేవునికి స్తోత్రం. ఆయన కృపే మనలను ఈ స్థితిలో బలపరిచింది. ఆయన కృపే మనలను పాత్రులుగా చేసింది. ఆయన కృపే మనలను స్థిరపరిచింది. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపకు పాత్రులమైన మందరము ఆయన కృపను వ్యర్థం చేసుకోకుండా ఆయన కృపనులో మనం బ్రతుకుదాము. హల్లెలూయా. ఆయన కృపను వ్యర్థపరచుకోనక ఆయన కృపలో జీవించి ఆయన కృపకు పాత్రులమై ఆయన కృపలో బ్రతికి దేవుని యొక్క మహిమైశ్వర్యమును పొందుకుందుముగాక. ఇశ్రాయేలు కృపను వ్యర్థం చేసుకున్నారు, కానాను చూడలేకపోయారు. ఈరోజు నువ్వు ఆయన కృపను వ్యర్థపరుచుకుంటున్నావేమో, పరమకానుడు చూడలేకుండా పోతున్నావేమో. ఆయన కృపను వ్యర్థపరచుకొనక దేవుడు నీ కొరకు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము ఫలము నువ్వు అనుభవించుదువుగాక. రెండవదిగా ఇక యూదా ఇస్కరియోతు తన కృపను వ్యర్థపరుచుకుని, దేవుడు తనకిచ్చిన పిలుపును వ్యర్థపరుచుకుని, దేవుడు తన కొరకు సిద్ధపరిచిన పరిచర్యను వదులుకొని నాశనపుత్రుడిగా ఉన్నాడు. మనమును దేవుని గురించిన కృపను వ్యర్థం చేసుకొనక పేతురు వలె మనము దేవుని కొరకు ఒక సాక్షులుగా బ్రతుకుదుముగాక. దేవుని కృపకు పాత్రులమగుదుముగాక. దేవుని కృపకు సాక్షులుగా ఉందుముగాక. అనేక మందికి రక్షణార్థకరమైన జీవితమును మనము జీవించుదుముగాక. కృప వెంబడి కృపను మనం పొందుకునిచుండగా ఆయన కొరకు సాక్షులమై బ్రతుకుదుముగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువుని గణపరుస్తూ, ప్రభువునికి మహింపరుస్తూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన మనసులో ప్రభు వైపు త్రిప్పి ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆయన కృప వెంబడి కృపను ఇస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అనర్హులమైన మనలను ప్రతి దానికి అర్హులు చేస్తూ ఉన్నాడు. మనం దేనికి అనర్హులమో
దానికి మనల్ని అర్హుల్ని చేస్తూనే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మరి ఆయన నీ కృపనిస్తూ ఉంటుంటే, ఆయన కృపతో నిన్ను నింపుతూ ఉంటుంటే, నువ్వు ఆయన కృపకు నువ్వు పాత్రుడిగా ఉన్నావా? ఆయన కృపను పొందుకుని ఆయన కృపను వ్యర్థం చేస్తున్నావా? ఇదిగో నువ్వే అర్హత లేకపోయినా నీ కొరకు నా కొరకు ఆయన కలవరి శిలువ రక్తం గార్చి మనల్ని పరిశుద్ధపరిచాడు కదా, మనల్ని పవిత్రపరిచాడు కదా, ఆయన కృపచేత మనల్ని బలపరిచాడు కదా, ఆయన కృపచేతనే మనల్ని రక్షించాడు కదా, ఆయన కృపచేతనే మనల్ని స్వస్థపరిచాడు కదా, ఆయన కృపచేతనే మనల్ని విడిపించాడు కదా, ఆయన కృపచేతనే మనల్ని స్థిరపరిచాడు కదా. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఆయన కృపయే కారణం కదా. మరి ఆయన కృపను బట్టి నువ్వేం చేస్తున్నావు? ఆయన కృప కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? ఆయన కృపను బట్టి ఆయన మహిమపరచగలుగుతున్నావా? ఆయన కృపను బట్టి నువ్వు సాక్షిగా జీవించగలుగుతున్నావా? ఆయన కృపకు నువ్వు సాక్షార్థకంగా సమాజంలో సువార్తను ప్రకటించగలుగుతున్నావా? క్రీస్తును సాటి చెప్పగలుగుతున్నావా? నీ ఎడల దేవుడు చేసిన మేలులను నువ్వు మరిచిపోతున్నావేమో, ఆయన చూపించిన కృపను మరిచిపోతున్నావేమో, ఆయన కృపను నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావేమో. ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ఎలా ఉంటావు నువ్వు? యూదా ఇస్కరియోతులాగా ఉంటావా? పేతురులాగా ఉంటావా? పేతురులాగా దేవుడు నీకు ఇచ్చిన కృపను అనేక మందికి చాటి చెప్పగలవా? అనేక మందికి నీ సాక్ష్యములు చెప్పి అనేక మందిని నిన్ను బలపరిచి క్రీస్తు వైపు తిప్పగలవా? సంఘములోనికి నడిపించగలవా? నువ్వు పేతురు కృపకు పాత్రుడయ్యాడు, జారిపోయిన మరల తిరిగి కృపను పొందుకోగలిగాడు. ఈరోజు నువ్వు కృపలో నుంచి జారిపోయావేమో, కృపలో నుంచి జారిపోయావేమో, కృపలో నుంచి దూరం అయిపోయావేమో, ఆయన కృపను వ్యర్థం చేసుకున్నావేమో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, నువ్వు కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుటకు తండ్రి, సమాధానాధిపతి, మీకే ఘనమైన నామాలు బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. అయా ఇగో తండ్రి, నా నేడు నిద్ర కూడా ఏకరీతిగా ఉన్న దేవా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలయ్యా. నిన్న నేడు నిద్ర కూడా ఉన్న దేవా, నీ కృపను మాయడలు చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి, మీరే మహిమ పొందుకుని బలపరిచి ఆదరించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకునమని. అయాయిగో నీ వాక్యం ప్రతి బిడ్డ నీ కృపకు పాత్రులకు దొరుగాక. అయాయిగో తండ్రి, వారు నాయన నీ కృపలో స్థిరపరచబడుదురుగాక. అయా నీ కృపకు పాత్రులకు దొరుగాక. నీ కృపను వ్యర్థం చేసుకొనక నీ కృపలో స్థిరపరచబడుదురుగాక. కృప వెంబడి కృప వారిని ఆవరించునుగాక. కృపలో బలపరిచి ఆదరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం.